అందరి మరణాత ఆత్మాభిషేక కూటముల నుండి ఈ దిన వర్తమానం కొరకు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. నీ యవ్వనులు దర్శనములో కలుగును. మీ వృద్ధులు కరడకందులు. ఆ దినములో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదరు కనుక వారు ప్రవచించెదరు. కొద్ది మాటలు దేవుడి పలికించును కాక. మహాపరిశుద్ధుడు వేరే మా తండ్రి, ఆత్మాభిషేక అభ్యాస ధ్యానంలో 9వ దినము పరిశుద్ధాత్మ కుమ్మరింపు విధానం, జరుగు విధానం మాతో మాట్లాడమని తండ్రి, పరలోకం నిండా ప్రభువా ఓ తండ్రి, లోకం నిండా పాపము, అందుచేత మనసానందము ఎలాగా కలుగుతున్నది, అన్ని కష్టములే మనసానందము ఎలాగా కావలను, లోకమంతా దుష్టులే, లోకము నిండా దురాత్మలే కనుక మనసానందము ఎలాగ రావాలను, అయినప్పటికీ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని చెప్పినావు కనుక ఎక్కడ చూసినా కలహములే, సిక్కులే, అవస్థలే, ప్రతిరోజు మరణాలే, ఇబ్బందులే, ఇలాగ ప్రతిరోజు జరుగుతుంటే ఎలాగ మనసానందము ఉండగలము? ఆయా ప్రదేశం నుండి వచ్చిన ఈ బిడ్డలు కొరకు వచ్చారు, మనసానందము కొరకు వచ్చారు. లోకంలోని పాపము జోలి, దుష్టుల జోలి, దెయ్యముల జోలి, కష్టముల జోలి మాకెందుకు? లోకంలో పాపం ఉన్నది, వ్యాధులు, దెయ్యములు, చెడ్డ బుద్ధులు, అవి మాకెందుకు? వాటిని మేము లెక్క చేయము అని ఇక్కడ ఉన్నవారు మనసానందము పొందే ప్రభుదయ చేయము. పెంతెకొస్తు పండుగ నాడు 120 మంది మనసానందము ఎవరు పొందగలరు? ఎవరెవరు ఇక్కడ వచ్చి చెప్పలేరు. వారి భాషలు విన్నవారు రాగబోదులంటే వారు లెక్క చేస్తారా? లెక్క చేయలేదు. అలాగే మేము ప్రతిరోజు వింటున్న పాపము లెక్క చేయక నీయందు ఆ కూటమునకు హాజరైన తండ్రి ప్రభా, బిడ్డల మందరము ఎల్లప్పుడూ ఆనందించే కృప మాకు నీ వర్తమానము ద్వారా దయచేయమని, ఏసగించిన వాక్శక్తిని, దాసగించిన వాక్శక్తిని, 700 ఆత్మతో వాక్కును అందించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు అందరికీ దయచేయమని, త్వరగా పెళ్లి కుమారుడిగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువుని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మ కుమ్మరింపు జరుగు విధానము అనుచున్న మాటలు మనం ధ్యానం చేస్తే దైవజనులు చక్కగా ఈ పాఠంలో లోకంలో ఎంత పాపమున్నా, ఆ పాపం వల్ల ఎన్ని కష్టాలున్నా, వ్యాధులున్నా, బాధలున్నా, శోధనలున్నా వారు లెక్క చేయకుండా 120 మంది 10 దినాలు ఉపవాసంతో ప్రార్థన చేసి మనసానందంతో ఉన్నారు. అలాగే ఈ కుమ్మరింపు దినములో ఈ 10 దినాలు చక్కగా కూడుకుని ఈ లోకంలో ఎంత శోధన, ఎంత పాప పరిస్థితుల్లో కష్టాలు ఉన్నప్పటికీ
మనసానందముతో మరి ఈ కూటముకు ఏకీపించిన వారు మేడగదిలో ఉన్న అనుభవాన్ని ఎలాగ పొందుకొనగలనో చక్కటి విషయాన్ని అక్కడ చెబుతా ఉన్నారు. వారందరూ కూడా ప్రభు చెప్పిన మాట విన్నారు. ప్రభు చెప్పిన మాట పైన వచ్చిన శక్తిని పొందుకోండి అని చెప్తే వారు చక్కగా వెళ్ళి పొందుకొని మరి ఆ కాలానికి తగినట్లుగా మరి భూలోకాన్ని తలకిద్దులుగా చేసేసారు. ఎంత గొప్ప శక్తి! మరి వారందరూ కూడా ఏకముగా ఉన్నారు, అంటే ఐక్యముగా ఉన్నారు. అందుకే కీర్తనాకారుడు 133వ అధ్యాయంలో మాట అంటాడు, సహోదర ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆస్పదకారము శాశ్వతమైన జీవము అచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చుచున్నారు. మరి ఇంచుమించు 120 మంది సంఘము. మరి ఆ సంఘం అంతా కూడా పేతురు గారు ఎలాగా పరిశుద్ధాత్మను పొందుకున్నారో అందరూ పొందేసుకున్నారు. దేవునికి స్తోత్రం. సంఘం అంతా కూడా ఎవరిని పొందుకున్నారంట? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అందుకే ఆ రోజు సంఘ స్థాపన దినము. మొట్టమొదటిగా సంఘం ఏర్పడడానికి గల కారణం అంటే ఐక్యతగా కూడుకొని మీరు రావాలి, మా మీద వ్రాలాలి, మేము స్వార్థ చెప్పాలి అని అందరూ కూడా ఐక్యతగా కూడుకుని ప్రార్థించారు. మరి 10 దినాలు కూడా ఐక్యతతో మనం ప్రార్థించుకోవడాన్ని బట్టి అనుభవాలే మనకు వస్తాయి. జరుగు విధానం మరి పొందుకొని అందుకొని మరి చక్కటి ప్రసంగం చేశారు. ప్రసంగం అంతా కూడా బాగుంది. కానీ పరిశుద్ధాత్మ తండ్రి ఏం చెప్పారంటే, పేతురు గారి ద్వారా మీరే చంపేశారు అనగానే అందరూ కలవరపడిపోయారు. ఏం చేయాలంటే దానికి విరుగుడు, మీరందరూ పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఇక మీరు ఈ లోకం నుండి ప్రత్యేకంగా జీవించాలి అని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చాలా విలువైన మాటలు చెప్తా ఉన్నారు. 4వ వచనంలో ఏముందంటే, మాటలలో శక్తి పొందుకొనుట. అందరూ కూడానంట మాటలాడుటలో శక్తి పొందుకున్నారు. పరిశుద్ధాత్మ రాగానే వాళ్ళందరికీ ఏమొచ్చేసిందంట? వాక్శక్తి. ఇంకా మాటకి ఎవరో తిరిగి చెప్పరంట. కుటుంబంలో ఒక పెద్ద ఏం చెప్తే అంతే. పరిశుద్ధాత్మ తండ్రి గారు ఈ లోకంలో ఏదైనా చెప్తే దానికి ఇంకా ఎదురు సమాధానము ఉండదు. అందుకే మాటలాడుటలో శక్తి పొందుట. రెండవది మనం చూస్తే 2:17 చూస్తే దర్శనము చూచుటలో శక్తి. మరి అప్పుడు యేసు ప్రభువును చూశారు, వారు బోధించారు, చెప్పారు. ఇప్పుడు మనం కూడానంట దర్శనము చూచుటలో శక్తి పొందుకోవాలి. దేవదాసయ్య గారు అంటే ఏదైనా చెప్పాలంటే అది చూచి చెప్పేవారండి. ఎందుకంటే ఎంత పెద్ద సంఘమైనా చిన్న సంఘమైనా దర్శన వరం లేకపోతే 0 అన్నారు. ఏ వరం ఉన్నారట? దర్శనం. దర్శనం అంటే ప్రార్థన చేసినప్పుడే
స్వయంగా పరలోకాన్ని చూడగలగాలి, పరలోకంలో ప్రభుని చూడగలగాలి, పరిశుద్ధులను చూడగలగాలి, దేవదూతలను చూడగలగాలి, వారితో మాట్లాడగలగాలి. దేవదాసయ్య గారికి అనుభవం ఉంది. దర్శనంలో చూసి మరి చక్కగా చెప్పేసేవారు. అందుకే ఆయన కూడా బైబిల్ మిషన్ వాళ్ళారా నా బిడ్డలందరికీ దర్శన వరం కావాలని ప్రభువుకి ప్రార్థన చేశారు. వాళ్ళందరూ ఐక్యతగా ఉండడాన్ని బట్టి ఎవరు వచ్చిందంటే దర్శనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 37లో చూసుకుంటే పాపములు ఒప్పుకొనుటలో వాళ్ళందరూ కూడానంట ఏం ఒప్పుకున్నారు? పాపాలన్నీ ఒప్పుకున్నారంట. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగాలంటే మనలో ఏముండకూడదట? పాపం ఉండకూడదు. అందుకే అయ్యగారు ఏమన్నారు? పాపములో మరలా నన్ను పడగొట్టగచేసి, పాపములో మరలా నన్ను పడగొట్టగచేసి, నీ పరిశుద్ధమైన రెక్కల నీడలో పరిశుద్ధుని చేసి, నీ వరములు దయచేసి, పరిశుద్ధ సన్నిధిని చూపుమా. ఇక్కడంట పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగాలంటే అందరూ పరిశుద్ధులుగా ఉన్నారు, పాపములు ఒప్పేసుకున్నారు. జన్మతః పాపము వారికి లేదు, కర్మతః పాపము లేదు, చూపులో పాపము లేదు, మాటలో పాపము లేదు, క్రియల్లో లేదు, ఆలోచన లేదు, అంతరంగం లేదు, పాపము లేని వారికి అయిపోయారు అందరూ. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగే విధానములంటే ఎలా ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా అంటే ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగే విధానంలో చూడండి, వాళ్ళందరూ కూడా పాపములు ఒప్పుకున్నారు. ఈరోజంట మనం కూడా ఒప్పుకోవాలి, ప్రభువా ఇంకా నాకేమి లేదు, పాపము లేదు. ఎందుకంటే పాపం అంతా కూడా ఎవరు తీసేశారు? పాపీవని నీకెవ్వడు చెప్పాడు, పావునడవై ఉండు. ఎందుకంటే పాప భారం ఎవరు మోసారు? ప్రభు మోసారు. శిక్ష భారం ఎవరు మోసారు? ప్రభు మోసారు. వ్యాధి భారం ఎవరు మోసారు? ప్రభు మోసారు. పాపానికి శిక్ష ఎవరు భరించారు? ప్రభు మోసారు. ఆ సిలువలో ఈ పాపం అంతా తీసుకువేశాడు. ఇక పాపం లేదు, నేను పరిశుద్ధుడిని అని కుమ్మరింపులోనికి రావాలి. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపులోనంట పాపములను ఒప్పుకున్నారు. అలాగే 41వ వచనంలో 2వ అధ్యాయం 41లో అభివృద్ధి పొందుటలో, అలాగే 42వ వచనంలో కాపాడుకొనుటలో, అలాగే 44లో చూస్తే సమిష్టిగా ఉండటంలో. ఎలా ఉండాలట? సమిష్టిగా ఉండాలి. అలాగే యోహాను 14:6లో చూస్తే ప్రత్యేకముగా ఉండాలి. ఎలా ఉండాలంట? పరిశుద్ధాత్మ వాగ్దానం మనం పొందుకోవాలంటే పేతురు గారు ఏమన్నారు? ఈ వాగ్దానం మీకును, మీ పిల్లలకును, మీ దూరస్తులకును అందరికీ, ఈ లోకంలో మూర్ఖులైన వారికి దూరంగా మీరు ఉండండి. మీ లోకం అంతా ఎవరంట? మూర్ఖులు. చెప్తే వినరు కనుక వారికి ఎలా ఉండాలి? దూరంగా ఉంటారు. వినేవారికి చెప్పచ్చు కానీ వినడం వారికి అస్సలు పందులెట్టి ఏమైకూడదట? ముచ్చాలి వేయకూడదు. నేను పంది వస్తుంది అనుకోండి, దగ్గరికి వెళ్తారు ఎవరైనా?
దూరంగా వెళ్తారు. ఎందుకని? దాని బురద ఎవరి మీద పడేస్తుంది? పక్కనున్న వారి మీద పడేస్తుంది. అలాగే ఈ లోకము, పాపలోకము, ఈ పాపములో మనం పాలుపొందులు పొందకుండా ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. సహవాసంకి ఎవరితోటి? పరిశుద్ధుడితోటి, పరిశుద్ధాత్మతోటి. వాళ్ళు 10 దినాల ఉపవాసంతో ప్రార్థన చేసుకుని ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. అలాగే అపోస్తలుల కార్యం 2:46లో ఏక మనసు కలిగి ఉండుటలో ఒకే ప్రార్థన, ఒకే తలంపు, ఒకే విశ్వాసం. ఏంటి? పైనుండి వచ్చే శక్తిని పొందుకోవాలి, అపరిశుద్ధాత్మను పొందుకోవాలి, కంపల్సరీ పొందుకోవలసిందే. అందరూ ఒకే మనసు. మనం అందరం కూడా ఎవరి మనసు కలిగి ఉండాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. మన మనసు అంతా కూడా యేసు ప్రభు మనసు కలిగి ఉండాలి. ఆత్మ కుమ్మరింపు జరుగు విధానంలో మనం చూస్తే 47వ వచనం చూస్తే తృప్తి పొందుటలో శక్తి. అందరూ కూడా తృప్తిగా పొందారు. శక్తిని ఎలా పొందుకున్నారంట? మేము తృప్తిగా తిన్నాము, ఈరోజు తృప్తిగా చూశాను, ఈరోజు తృప్తిగా చేశాను. తృప్తి అన్న పదం ఎప్పుడు వస్తుంది? మనసుకు ఆనందము కలిగినప్పుడు. వాళ్ళకంటే ఏమొచ్చింది? శక్తి పొందడంలో తృప్తి కలిగి ఉన్నారు. ఈరోజు ఈ 10వ దినానికి రేపు అనగా వారు ఏకముగా కూడి ఎలాగ ప్రార్థించుకున్నారో వారందరి మీద అంటే ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. కనుక మొట్టమొదటి సంఘం పేతురు గారి సంఘం అంట 120 మంది కూడా ఆత్మను పొందుకున్నారు. పొందుకొని గొప్పగా వారు బోధించారు. ఆ బోధించిన వాదంతా కూడానంట ఇంచుమించు 16 దేశాలు విన్నాయి. 9వ వచనంలో చూస్తే 16 దేశంలో ఉన్న అన్య భాషలు ఇదేమి 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 అని ఆశ్చర్యపోయారట. నేను పుట్టిన భాష ఎలా మాట్లాడగలుగుతాడు పేతురు? నేను పుట్టిన భాషలో ఎలా మాట్లాడుతున్నారు మీరు? అందరూ ఆశ్చర్యపోయారట. భాషావరం అంటే ఏ దేశం వెళ్ళామో, ఏ ఊరు వెళ్ళామో, ఏ రాష్ట్రం వెళ్ళామో అక్కడ భాష రాకపోతే వెంటనే భాష అందించేవాడే పరిశుద్ధాత్మ. ఆ భాషలో అర్థాలు చెప్పేవాడే పరిశుద్ధాత్ముడు. పేతురు గారు మాట్లాడిన మాట 16 దేశం నుంచి వచ్చిన వారు అర్థం చేసుకోగలిగారు. ఒకే వాయిస్. ఎంతమందికి వెళ్ళిపోయింది? ఇప్పుడు భాషలు అంటే అర్థాలు తెలియట్లేదు పాపం చాలా మంది. చల్లపిల్లో మా తల్లి వాళ్ళ అక్క భాషతో మాకు అర్థం కావట్లేదు ప్రభు అంటే అప్పుడు తెలుగులో మాట్లాడారండి. మాట్లాడిన లాంగ్వేజ్ మనకు తెలిస్తే అర్థమవుతే వాళ్ళతో చూపిస్తాం, అర్థం కాకపోతే అర్థం కాక అల్లరి జరుగుతుందండి. ఇంచుమించు ఇప్పటికి 800 మిషన్లుగా చీలిపోయింది. భేదాల సిద్ధాంతాలు ఏమి లేదంట, ఏక మనసు లేదు. ఆ ఫస్ట్ సంఘముకు ఉన్న ఐక్యత లేదు. ఆ ఫస్ట్ సంఘంలో ఉన్న ఇది లేదు. అందుకే దైవజనుడు దేవదాసాయి గారికి బైబిల్ మిషన్ అందించి చూడండి ఆయనకు ప్రత్యేకమైన ప్రార్థించారు. ఒప్పించాలి, మెప్పించాలి, మేఘము ఎక్కించాలి. తెలియని అన్నీ కూడా అంటే ఎవరిని అడిగి తెలుసుకోవాలి? దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. అందుకని ఆత్మ తండ్రి ఉంటే అందరం కూడానంట ఏకమైపోతాము. దేవునికి స్తోత్రం. చూడండి, ఐక్యముగా ఉంటాము. పరిశుద్ధాత్మ అంటే ఏం చేస్తుంది? ఐక్యపరుస్తుంది.
ఈరోజు మనకు కూడా ఏమి ఇచ్చారు? అందరిని మనం ఒప్పించాలి, అందరిని మనం మెప్పించాలి. అన్ని మిషన్ల మేక ఎక్కించాలి. ఎవరి పని ఇది? బైబిల్ మిషనర్ పని. ఈ కాలంలో అంత గొప్ప పనిని చేయగలగాలి. ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ దూషించకూడదు, దేశించకూడదు, తెలియనన్ని దేవుళ్ళని తెలుసుకోవాలి. ఇప్పటి వరకు 800 మిషన్లు చీలిపోయిన మిషన్ని ఐక్యం చేయగలిగే శక్తి మరి ఈ మిషన్కి దేవుడు ఇచ్చారు. ప్రభుకే మహిమ కలుగునుగా. ఇప్పుడు చూస్తుంటేనేమో ఇదే చీలిపోతుంది. కానీ ఇక ముందు ఏం చేయాలంట? ప్రార్థించాలి. ప్రభు అందరూ ఐక్యముగా ఉండాలి, అన్ని మిషన్లు ఐక్యముగా ఉండాలి, అన్ని కుటుంబాలు ఐక్యంగా ఉండాలి, అన్ని జనాంగాలు ఐక్యంగా ఉండాలి, అన్ని దేశములు ఐక్యము కొరకు ప్రార్థన చేయాలి. ఇదే పరిశుద్ధాత్మ తండ్రి గారు చెప్పిన మాట. వెంటనే వారు 3000 మంది యూదులు సంఘంలోకి వచ్చేసారు. మరి ఈరోజు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగు విధానంలో ఎన్నో విషయాలు మనకి ఇక్కడ ఆయన పొందుపరిచారు. ఏదైనప్పటికీ మరి ఈ 10 దినాలను 9వ దినాన్ని బట్టి ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగు విధానంలో ఆ మేడ గదిలో ఉన్న అనుభవం నేడు మనకును మన కుటుంబాలకును సంఘాలకును రేపు పెంతెకోస్తు పండగ అభిషేకంలో మనకు తోడే ఆశీర్వదించి అభిషేకించి ధన్యత ప్రభువుని అనుగ్రహించుగాక.